ఇద్దరి మాట ఒక్కటే, దారులు వేరు, టార్గెట్ మాత్రం ఒక్కటే, అటాకింగ్ స్టైల్ వేరు. ఇద్దరి లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరు ప్రత్యర్థులే అయినా ఒకరి మీద ఒకరు మాత్రం అసలు దాడి చేసుకోవడం లేదు. కోఆర్డినేషన్తోనే ఇద్దరు కథలు నడుస్తున్నాయా అన్న డౌట్లు మొదలయ్యాయి. గులాబీ యువరాజు కేటీఆర్ కేవలం రేవంత్ రెడ్డి లేదంటే రాహుల్ గాంధీని వీళ్ళని తప్పితే ఇంకొకరి జోలికి వెళ్ళట్లేదు. పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రేవంత్ రాహుల్ మీద కంప్లైంట్ ఇస్తూ వెళ్తున్నారు. అప్పుడప్పుడు మాత్రం బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అనే మాట తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. ఇటు బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ గత ప్రభుత్వ తప్పిదాల గురించి ఊసెత్తడం లేదు. కేవలం ఆపరేషన్ రేవంత్ మాత్రమే నడుస్తుంది. అంటే మరి వీరిద్దరూ కలుస్తారా? రేపు కలిసే కాంగ్రెస్తో తలపడతారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే ఈరోజు బీజేపీ వర్క్షాప్ కూడా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది, అలాంటి అంశాలకు సంబంధించి ఒక వర్క్షాప్ అనేది బీజేపీ ఈరోజు నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత పాదయాత్రగా కూడా చేస్తానంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అనేవి ఈ ఏడాది కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. మరొక పక్క కేటీఆర్ మాట మార్చారు. నిన్న మొన్నటి వరకు 2-3 నెలల్లో అధికారం ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పిన బీఆర్ఎస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మాట మార్చారు. స్వయాన కేటీఆర్ ఒకానొక సందర్భంలో మేము 5 సంవత్సరాలు మీరే ఉండండి, ఎందుకంటే అధిష్టానానికి మూటలు మీరు కన్నా ఎక్కువ ఎవరు మోయట్లేదు, అధిష్టానానికి మూటలు అందినన్ని రోజులు కూడా ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరంటూ కూడా ఆయన యూటర్న్ ఇంకొకసారి తీసుకున్నారు. ఈ అంశాలన్నిటి గురించి కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి బొమ్మిర రామ్మూర్తి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు యాడ్ అవుతారు. నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా చరణ్ కౌశిక్ గారు, కొన్ని రోజుల్లో చరణ్ కౌశిక్ గారు సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అయితే ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈరోజు బీజేపీ నేతలు కూడా ఒక వర్క్షాప్ని నిర్వహించబోతున్నారు. ఈ అధికారంలోకి వచ్చిన ఈ 1 ఇయర్లో ఏం చేశారు అనేది. మరి ఏం చేశారు ఈ 1 ఇయర్లో? ఈ వర్క్షాప్ వెనకాల ఆంతర్యం ఏంటి? నిజంగానే ఈ ఏడాదిలో అంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందా? మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి ఒకసారి, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 6,71,000 కోట్ల రూపాయలు, ప్రతి గంటకి 8 కోట్ల రూపాయలు చెల్లిస్తూ రోజుకు 193 కోట్ల రూపాయలు, సంవత్సరానికి నెలకు 6,700 కోట్లు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది 70,000 కోట్ల రూపాయల అప్పుల కొద్ది మాత్రమే చెల్లించింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే 50,000 ఉద్యోగాలు నింపినాం. అదే కాకుండా గతంలో నిర్వహించిన టెట్ నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా టీచర్ల 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పుడు ఈ రోజే ఇందిరా మహిళా శక్తి భవనాలని చెప్పేసి 22 ఈ రోజు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వాలని చెప్పేసి 22,500 కోట్ల రూపాయలు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా ఆర్టీసీ ప్రయాణం, ఆర్టీసీకి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3,375 కోట్ల రూపాయలు కేటాయించి 7,321 బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. అదే కాకుండా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పూరించే దానిలో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, అదే కాకుండా సాకల ఐలమ్మ గారి పేరు మీద వీరనారి సాకల ఐలమ్మ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ అని చెప్పి కోటిలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. సో అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు వచ్చినాయి. అదే కాకుండా కాస్మెటిక్ ఛార్జ్ 40% రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అదే కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ 1,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. గతంలో సర్పంచులకు సంబంధించి 1,560 కోట్ల రూపాయలు బాకీ ఉంటే 560 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానిలో ముందుకు పోతా ఉంది. 18,000 కోట్ల రుణమాఫీ చేసి ఇంకా 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక రైతు భరోసా సాయం ఈ సీజన్ లో ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పెంచి రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు వరంగల్ సంబంధించి వరంగల్ ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని 2000 కేసీఆర్ గారు అధికారులకు వచ్చిన తర్వాత దాని పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకోకపోవడం మూలంగా ఈ 10 సంవత్సరాల కాలం తాత్సారమైంది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే కళాక్షేత్రానికి ప్రత్యేకంగా చెల్లించాల్సిన నిధులన్నీ చెల్లించి ఈ రోజే ప్రారంభించుకోబోతా ఉన్నాయి. ఇట్లా చెప్పుకునే పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకున్న దానిలో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా జర్నలిస్టులకు సంబంధించినటువంటి భూముల విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉంటే ఆ కేసు కూడా పరిష్కారం అయిన తర్వాత వారి భూమిని వారికి హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తా ఉంది. గతంలో కాళేశ్వరం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. కానీ కాళేశ్వరం ద్వారా ఒక ఎకరాకి నీళ్లు రాకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం దేశంలోనే అగ్రగామిగా మిగిలిందంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఒక కృషి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది ఇండియాలో నెంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మేడం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని రాతాంతం చేసే ప్రయత్నమే తప్ప కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురాకపోయింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఇచ్చారు, గుజరాత్ 1 రూపాయి ఇస్తే ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ 1 రూపాయి ఇస్తే తెలంగాణ గుంటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 42 పైసలు మాత్రమే. ఇంకా 45 పైసలు కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రభుత్వ పైసలున్నా కూడా కేంద్రం ప్రత్యేక చొరవ తీపుకు చూపిస్తలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదు. 9th and 10th షెడ్యూల్ ఉన్నటువంటి విభజన హామీలు ఏది నెరవేర్చకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో ముందుకు పోతూ ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చాలా హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేర్చడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసి వారానికి 2 రోజులు ప్రజాభవన్ జరుగుతా ఉంది. కౌశిక్ గారు ఒక్క నిమిషం. పథకాలు పెట్టడం లేకపోతే ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం అదొక ఎపిసోడ్ అయితే దాన్ని ఎంత మేర ప్రజల దగ్గరికి చేరువ చేస్తున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేది ప్రస్తుతం మాట్లాడాలి. ఎందుకంటే సంవత్సరకాలం పూర్తి చేసుకోబోతుంది కాబట్టి. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అమర్నాథ్ గారు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పారు, ఇన్ని చేసాము, మేము వచ్చిన 1 yearలో సంస్కరణలన్నీ తీసుకొచ్చాము, అలాగే ఆ భవనాల పేర్లన్నీ కూడా మేము మార్చాము, ప్రజాపాలన తీసుకొచ్చాము అని చెప్తున్నారు. కానీ మీరు ఈరోజు ఒక వర్క్షాప్ని అనేది నిర్వహించబోతున్నారు. అసలు ఆ వర్క్షాప్ యొక్క ఆంతర్యం ఏంటి? అందులో 1 year ఈ పాలనకు సంబంధించి ఏం చర్చించబోతూ ఉన్నారు? మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రజలు లేరు. ఎందుకంటే కానిస్టేబుల్ సమస్యల గురించి కానిస్టేబుల్తో మాట్లాడడానికి ఆయనకు సమయం ఉండదు. గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో గ్రూప్ 1 అభ్యర్థులను పిలుచుకొని మాట్లాడడానికి సమయం ఉండదు. ఆ తర్వాత రైతులు అక్కడ లగచర్లలో రోజు వాళ్ళను గొడ్లను కొట్టినట్టు కొడుతూ ఉంటే తొడల మీద వెన్నుల మీద తలకాయలు వాళ్ళకు కొడుతుంటే వాళ్ళతో కనీసం మాట్లాడే టైం ఉండదు. వాళ్ళ తమ్ముడిని పంపిస్తాడు, ఏ హోదాలో పంపిస్తాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళ బ్రదర్ను పంపిస్తాడు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రజా అనేది తీసేసారు వాళ్ళు ఎప్పుడో, చాలా రోజులు అయిపోయింది. అంటే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్తున్నట్టు బాగా పెద్ద అంతా వాళ్ళ మొత్తం అభయహస్తం మేనిఫెస్టో అంతా చదివేసిండు ఆయన. కానీ దానిలో ఇప్పుడు రైతుల రుణమాఫీలో గాంధీ భవన్ సాక్షిగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇంకా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ఆయన చెప్తే, ఈయన మొత్తం మహారాష్ట్రలో దేశం అంతా వెళ్ళి 40 లక్షల మందికి ఇచ్చేసినాం, 40 లక్షల మందికి ఇచ్చేసినాం అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఇప్పటివరకు ఎంతమందిని ప్రోత్సహించారు, ఎంఎస్ఎంఈలు ఎంతమందిని వేశారని ఆర్టీఐ ఫైల్ చేస్తే నాకు వచ్చింది 0. ఇప్పటివరకు ఎంఎస్ఎంఈ పాలసీ అవుతున్నది, ఒక్క ఎంఎస్ఎంఈ కూడా వాళ్ళ పాలసీ కింద రిజిస్టర్ కాలేదు. మరి దానికి సమాధానం చెప్పాలి చరణ్ కౌశిక్ గారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళ అభయహస్తమే మనం గమనించినట్టయితే ఈ 11 నెలల కాలంలో మహాలక్ష్మి పథకం కింద 46 లక్షల మందికి ఇస్తామని వీళ్ళే చెప్పారు. 46 లక్షల మంది ఎవరైతే గృహజ్యోతి పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో, యాక్చువల్గా 70 లక్షల మంది అప్లికేషన్లు ఇస్తే 46 లక్షల మందికే వీళ్ళు గ్యాస్ బండ ఇస్తున్నారు 500 రూపాయలకు. వాళ్ళందరికీ 2,500 రూపాయలు మరి ఎంత బాకీ చెల్లిస్తారు? 11 నెలలు అంటే దాదాపు 2,500 చొప్పున 27,500 రూపాయలు బాకీ మరి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి. రైతు భరోసా కింద 15,000 రూపాయలు
కౌలు రైతులను కూడా గుర్తించి వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు ఆ గుర్తింపు కార్యక్రమం ఎందుకు చేయట్లేదో చెప్పాలి. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తా అని చెప్పారు. అసలు రైతు కూలీల విధానం ఏంది, మీరు ఏ విధంగా వాళ్ళని గుర్తిస్తారో ఇప్పటివరకు చెప్పాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి, విద్యా వికాసం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగి కనీసం వాళ్ళ లెక్క చిట్టా చేసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని డిక్లరేషన్ చేసి యువ వికాసము నిరుద్యోగ వృత్తి అని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? చరణ్ కౌశిక్ గారు ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన అయితే గట్టిగా అడగాలి కదా. అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం చరణ్ కౌశిక్ గారిని ఆ పని అప్పచెప్పి దానికి ఒక కమిషన్ వేస్తే బాగుండేది కదా, రైట్? పెన్షన్లు పెంచుతామని చెప్పారు, అది అబద్ధాలు కదా. పెన్షన్లు పెంచిర్రా? 1 రూపాయన పెంచిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే అసలు ఈ ప్రభుత్వము డిసెంబర్ మంత్లో 2023లో ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ రాగానే హెచ్ఎండిఏ స్కామ్, రెండోది జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి గొర్రెల స్కాము, ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి కాళేశ్వరము, మార్చి ఏప్రిల్కి వచ్చేసరికి హైడ్రా మన జిఎస్టీ స్కాము, తర్వాత జూన్ జూలైకి వచ్చేసరికి హైడ్రా, ఆ తర్వాత అక్టోబర్లో మూసి. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే కానీ అసలు ఎప్పుడు కూడా నిజమైన ఈ 6 మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీకు శ్వేతపత్రాలు ఇచ్చుడు అలవాటే కదా. మేమేం అడుగుతున్నాము, భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్, మీరు 1,26,00,000 అప్లికేషన్లు ప్రజావాణి, ప్రజాపాలన, ప్రజా దర్బార్లు పెట్టి తీసుకున్నారు కదా. ఈ 1,26,00,000 అప్లికేషన్లో మీరు ఎన్ని రిజెక్ట్ చేశారు, ఎన్ని యాక్సెప్ట్ చేశారు, దానిలోంచి ఏ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో మీరు ఒక చట్టం రిలీజ్ చేయండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి మీరు ప్రజలలోకి వెళ్ళండి అని చెప్తున్నాము. ఇప్పుడు విజయోత్సవాలు బ్రహ్మాండమైన ఏదో అద్భుతాలు సృష్టించిన మన విజయోత్సవాలు గవర్నమెంట్ డబ్బులతో, అంటే ప్రజా సొమ్ముతోని, ట్యాక్స్ పేయర్ సొమ్ముతోని వీళ్ళు ఏదైతే ఖర్చు పెడుతున్నారో, పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నారో, మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారండి, మరాఠీ న్యూస్ పేపర్లలో యాడ్లు ఇస్తున్నారు. అసలు మరాఠీ న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మహారాష్ట్ర ఎన్నికలకు తప్పితే. సో అలాంటి వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మేము మొత్తం చేసేసినాము, అద్భుతాలు సృష్టించేస్తాం, అసలు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయిందని. ఇప్పుడు ఒక్కసారి గ్రామీణ ప్రాంతంలో వెళ్ళండి. పాత మెదక్ జిల్లాలో 1008 కేంద్రాలలో ప్యాడీ కలెక్షన్ సెంటర్లు పెట్టాల్సిన అక్కర ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు పెట్టింది లెస్ దాన్ 500. మొన్న నేను చూస్తే 387. సరే ఒక 2 రోజులలో పెరిగిందని అనుకున్నా. 500 కూడా క్రాస్ కావాలి. అంటే 50% కూడా ప్యాడీ కలెక్షన్ సెంటర్లలో బియ్యం కొనుగోలు చేయట్లేదు. మళ్ళీ అది కేంద్ర ప్రభుత్వము 100కు 100% డబ్బులు ఇస్తున్న ఆ యాక్టివిటీని వీళ్ళు చేయలేకపోతున్నారు. అమృత్ టెండర్లు, అమృత్ మున్సిపాలిటీల కింద ఇప్పటి వరకు 11,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే ఇప్పటి వరకు పనులను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఈ ప్రభుత్వము, ఈ చేతగాని ప్రభుత్వము దీన్ని ఈ 11 నెలల పాలనలో వీళ్ళు 11 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పటి వరకు అసలు దేనికి కూడా అకౌంటబుల్ లేదు. అసలు ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు దేనికి అకౌంటబిలిటీ ఉండదు. అంటే మీరు జవాబుదారీతనం అనేది జీరో. మీరు ఏదైనా అడగండి, ఇప్పుడు గొర్రెల స్కామ్లో ఏమైంది అంటే ఆన్సర్ ఉండదు. తర్వాత కాళేశ్వరం ఏమైంది అంటే ఆన్సర్ ఉండదు. మూసి పెద్ద యాత్ర చేసిండు కదా, మళ్ళీ మొన్న వచ్చి మాట్లాడితే విలేకరు మిత్రుడు అడిగితే ఏం చెప్తున్నాడు, 18 నెలలు వాళ్ళకి సమయం ఇచ్చినాము డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. 18 నెలల తర్వాత డిపిఆర్ వచ్చేదానికి యాత్ర ఎందుకు చేసి, అది పెద్ద మహా సంకల్ప యాత్ర అని పెట్టిండు కదా. మరి అట్లాంటప్పుడు 1,50,000 కోట్లను ఎందుకు మాట్లాడాలి? డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే మరి అది చెప్పాలి క్లియర్గా. 18 నెలల తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్, మనం ఎందుకు ఇప్పుడు తొందరపోవడం అని ముఖ్యమంత్రి చెప్తాడా? లేకుండా 1,50,000 కోట్లతో మేము మూసి పునర్జీవనం చేస్తామని చెప్పడం ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. సో అట్లా ముఖ్యమంత్రి గారికి ఏ విషయంలో కూడా జవాబుదారీగా ఉండడము మరి ఇష్టం లేదో, లేకుండా ఆయన వ్యక్తిగతమైన ఆయన స్వభావమే అట్లా మనకు తెలియదు. కానీ ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు జవాబుదారీతనం, ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడితే జవాబుదారీతనం ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి అసలు ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలో, ఏ రాజ్యంలోనైనా మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతూనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేసిరు, ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసిరో మీరు చెప్పండి. తెలంగాణ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఇండియా. వాళ్ళు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని విధ్వంసం చేసింది. ఎందుకంటే భారతదేశంలో యావరేజ్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 18% కాంట్రిబ్యూషన్ ఉంటే తెలంగాణలో 11% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 1990లలో 2000ల దశకంలో భారతదేశంలో హైదరాబాద్ యూజ్డ్ టు బి వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్.
అంటే Okay. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంఎస్ఎంఈలు. సో ఇటువంటి పరిస్థితులలో ఇండస్ట్రీని డెవలప్ చేసే దమ్ము లేదు. కనీసం వెల్ఫేర్ స్కీమ్స్ అన్న సరిగ్గా వీళ్ళు అమలు చేస్తున్నారంటే దానికి లేదు. రైతులను కుక్కలను కొట్టినట్టు కొట్టి విపరీతమైన, నిన్న ఎంత దారుణం అంటే మేడం, ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు కదా, నిన్న గౌరవ ఎంపీలు ముగ్గురు, ఇద్దరు ఎంపీలు ఒక ఫ్లోర్ లీడర్ వెళ్తుంటే 2 సార్లు అరెస్ట్ చేస్తారా? అసలు అరెస్ట్ చేయాల్సినంత వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆ డిటైన్ చేసి బయటకు పంపిస్తారా? అదే ముఖ్యమంత్రి సోదరుడు మాత్రం ఇట్లా మొత్తం చాపుకొని వెళ్ళిపోతారు. ఆయన ఏంది, ఆ కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి ఇట్లా రెడ్ కార్పెట్ వేసేసి, మరి ఆయన ఏ హోదాలో అది దమ్ముంటే మరి ఆ ముఖ్యమంత్రి బ్రదర్ను ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ చేయమనండి, లేకుంటే ఉప ముఖ్యమంత్రి చేయండి. నీకు దమ్ముందా, రేవంత్ రెడ్డికి దమ్ముందా, చేసుకోమని చెప్పండి. అట్లా చేయకుండా ఈయన ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి ఆ ఊర్లో బెదిరిస్తారా అండి లగచర్లలో? గత 7-8 నెలలుగా 27/3/2024 రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు. ఏం చెప్పిండు? రేపటి నుంచి అభిప్రాయ సేకరణ ఉంటే మీరు అందరు ఇవ్వండి, మీకు అన్యాయం చేసే సవాలే లేదు, 100కు 100% మేము న్యాయం చేస్తామంటే వాళ్ళ మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు 10 లక్షలు 8 లక్షలకు బేరం ఆడుతారు. ఏంది మేడం ఇది అన్యాయం. గిరిజన రైతుల పొట్ట కొడతారా? ఈ గవర్నమెంట్ ఉంటుందా? ఓకే, అమర్నాథ్ గారు మాట్లాడదాం. ఒక నిమిషం అమర్నాథ్ గారు, ఒక నిమిషం. ఏంటంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఒకటే, ఈ ప్రభుత్వముకు చిత్తశుద్ధి ఉంటే, జవాబుదారీతనం ఉంటే, ఈ 11 నెలల కాలంలో వీళ్ళ అభయహస్తాన్ని మొత్తం లిస్టు తీసుకొని 420 వేసుకున్నారు కదా, అవన్నిటికీ అగేన్స్ట్ గా ప్రస్తుతం స్టేటస్ గిది చేసినాం గింత చేసినాం అని ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, స్టేటస్ రిపోర్ట్ ఒకటి అన్నిటికి సంబంధించి ఒక స్టేటస్ రిపోర్ట్ అనేది ఇవ్వమంటారు. చెప్పేసి మైకులలో ఎవరితే సరిపోదు, ఇది నేను చెప్పేది. ఓకే అమర్నాథ్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఉమ్మరి రామూర్తి గారు, ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ, నమస్కారం అండి, మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే మంతనాలు జరుపుతూనే ఉంటాయి కేంద్ర ప్రభుత్వంతో అన్నారు. మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ మీద అలాగే రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తామంటూ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు, తిరిగి రావడం జరిగింది, అపాయింట్మెంట్లు తీసుకున్నారు, మాట్లాడారు, కొన్ని స్కాములు జరిగాయి, సొంత బాంబర్తికి కట్టబెట్టారు అనేది. కానీ ఇక్కడ అంశం చూసుకున్నట్లయితే మొత్తం ఢిల్లీకి వెళ్ళి కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేమ్ ప్రత్యర్థి అయినా అదే అపోజిషన్లో ఉన్న బీజేపీకి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నా కానీ నోరు మెదపటం లేదు. ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే కేవలం టార్గెట్ అనేది రేవంత్ రెడ్డి మీద మాత్రమే పెడుతున్నారు, మిగిలిన అంశాలు మాత్రం ఏమీ పెట్టుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు రామ్మూర్తి గారు, ఎలక్షన్స్ ముందు ఒక్కసారి గమనించినట్లయితే కేసీఆర్ ఆయన వాయిస్ ఏ విధంగా వినిపించారు, బీజేపీ పైన ఆయన ఏ స్థాయిలో ధ్వజమెత్తారనేది అందరూ చూశారు. చూసిన తర్వాత ఒక్కసారిగా స్తబ్దుగా మారి కేవలం కాంగ్రెస్ ని టార్గెట్ గా పెట్టుకొని వెళ్ళడం వెనకాల అంతరం ఏంటి అనే సందేహాలు సామాన్య ప్రజానికానికి వస్తూ ఉన్నాయి. చెప్పండి. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో తప్పులు ఎవరైనా చేస్తే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు బండి సంజయ్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 100 సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. బీజేపీ పార్టీకి రక్షణ కవచంగా, కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా వాళ్ళు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా తెలంగాణ ప్రజల్ని 2 పార్టీలు కలిసి ఇబ్బంది పెడుతున్నాయి, మోసం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీల వల్ల తెలంగాణ మొత్తం తల్లడిల్లిపోతుందని క్లియర్ గా కేటీఆర్ గారు కేంద్రంలో ఉన్న వారికి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 11 నెలల్లో ఒక్కటైన మిత్రుడు శరణ్ కౌశిక్ చాలా విషయాలు చెప్పారు. ఇక ఆయన మిత్రుడు అన్నట్టు, అమర్నాథ్ గారు అన్నట్టు వాళ్ళ మేనిఫెస్టోని చదివారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, నిజంగా మార్పు కోసం ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఏడుపు తప్ప ఏదైనా మిగిలిందా? ఒక ఏడుపు తప్ప ఏం మిగలలేదు. వీళ్ళు వచ్చిన కానుండి ఇచ్చిన ఒక్క హామీ కూడా కోతలు లేకుండా, కటింగులు లేకుండా, కొర్రీలు లేకుండా అమలు చేసిన చరిత్ర లేదు, రాదు, వీళ్ళు చెయ్యరు. అది అర్థమైపోయింది. మూసీ నది ఇంకా డిపిఆర్ఏ, మూసీ ప్రక్షాళన డిపిఆర్ కానప్పుడు పేదల ఇల్లు ఎందుకు కూలగొట్టారో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉన్నది. ఒక్కటి కాదు, వృద్ధులని అలానే ఇబ్బంది పెడుతున్నారు,
మహిళల్ని అలానే ఇబ్బంది పెడుతున్నారు, నిరుద్యోగుల్ని అలాగే ఇబ్బంది పెడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మిత్రుడు చెప్తున్నాడు. తన తప్పులు మరి ఎట్లా ఇచ్చిండో, ఎప్పుడు నోటిఫికేషన్ వేసిండో, ఎప్పుడు ఎగ్జామ్లు రాశారో, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారో, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు. కానీ మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన పరీక్షల ఉద్యోగాలు, వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలు ఇచ్చి, అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిస్సిగ్గుగా, నిజంగా సమాజం సిగ్గుపడే విధంగా. కానీ రామూర్తి గారు నోటిఫికేషన్ మీరు ఇచ్చారని తెలుసు, ఎగ్జామ్స్ మీ హయాంలో జరిగాయని తెలుసు. కాకపోతే మీరు ఎలక్షన్స్ టైంకి మీరు ఆ పోస్టింగ్స్ అనేవి మీరు ఇవ్వలేకపోయారు కదా. వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చినా కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్స్ ఇచ్చారు వాళ్ళు, మీరు ఇవ్వలేకపోయారు కదా. అదే మీరు రామూర్తి గారు ఎలక్షన్స్ ముందు మీరు ఆ పని చేసుంటే కనీసం కొంతలో కొంతైనా మెరుగైన రిజల్ట్ వచ్చేది. చెప్పండి. అవును, చెప్పాలి. నోటిఫికేషన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యోగాలు ఉన్నాయని చూసింది బీఆర్ఎస్ పార్టీ, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, రిజల్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చే అనేది తప్పు. ఇంకోటి ఏమంటాడు మిత్రుడు, అసలు తెలంగాణలో పంట పండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఏమైంది నాయన? ఒక ప్రాజెక్టు కట్టినవా, ఒక కాలువ తవ్వినవా, ఒక కరెంట్ ఇచ్చినవా, రైతులను ఏమన్నా ఆదుకున్నావా? ఎందుకు కరెంటు 2014కు 2023కు ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ పంట ఉత్పత్తిలో నిలిచింది. దీనికి కారణం కేసీఆర్ గారా కాదా? ఒకసారి అర్థం చేసుకోవాలా, గుండె మీద చేసుకొని చెప్పాలా. ఉత్తమని మాయ మాటలు చెప్తే ఎట్లా? తెలంగాణలో వ్యవసాయం ఈ విధంగా అభివృద్ధి కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ యొక్క విజ్ఞతను, మీ యొక్క డిగ్నిటీని ఎందుకు పాటు చేసుకుంటారు? ఒక్కటన్నా మీరు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ మీద మాట్లాడితే అరే లేచి పడతారు ఇక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం అని ఎంటబడుతున్నారే తప్ప ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఖచ్చితంగా వీళ్ళ అంతు చూద్దాం, వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏడ్పిస్తున్నారు అని ఒక్కరికి కూడా సోయి లేదు. 4 ఎంపీలు ఉంటారు. ఆ 4 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడడం తప్ప కాంగ్రెస్ పార్టీ మీద పల్లెత్తి మాట్లాడినారు. అరే ఒక పక్క అక్కడ పోలీసు వ్యవస్థలో కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే, వాళ్ళు అరెస్ట్ అవుతుంటే ఒక్క మాట మాట్లాడు. కానీ వీళ్ళకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు మాత్రమే కనబడుతూ ఉంటాయి గత ప్రభుత్వం ఉన్న. కానీ మరి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఒక్కరికి కూడా ఏ పథకం అందలేదు. ఒక్కరికి కూడా నేను ఒక్కటే అడుగుతున్నాను, ఎందుకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు? ఎందుకు ఇప్పటి వరకు మీరు రైతు రుణమాఫీ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు ఎందుకు పెన్షన్ పెంచలేకపోతున్నారు? ఇది మీ తప్పు కాదా? ఇది మీరు చేస్తున్న ద్రోహం కాదా తెలంగాణ ప్రజలకు? ఎందుకు మీ బామ్మర్ది మీ అల్లుడి కంపెనీలకు ఫార్మాసిటీని అప్పచెప్పారు? ఎందుకు మీ బామ్మర్దికి అమృత్ టెండర్లు అప్పచెప్పారు? ఎందుకు మీ మంత్రికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు అప్పచెప్పారు? ఇవి తప్పులు కావా? ఇవి మీరు చేస్తున్న దుర్మార్గమైన వంచన కాదా? మీ వాళ్లకు దోషిపెట్టడం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు నష్టం కాదా? కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టే తిరగబడుతున్నారు. మొదలైంది ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడి నుండే మొదలైంది. వీళ్ళ అంతు చూస్తారు. ఇక తెలంగాణ మొత్తం కూడా తిరగబడుతుంది. ఒక్కొక్క వర్గం వస్తుంది. వీళ్ళు కూకటి వేలతోటి కాంగ్రెస్ పార్టీని పెట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ తప్పులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు సిద్ధపడ్డారు. ప్రజలకు అర్థమైంది, అయ్యో మేము మార్పు కోసం ఓటేసేయడం వల్ల మా ఏడుపు తప్ప ఏది మిగల్చుకుంటా పోతున్నది కాంగ్రెస్ దొంగలని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. ప్రతిపక్షం ఈయన అప్పులు అంటాడు. అప్పులు ఈ దేశంలో ప్రతి పార్టీ అప్పులు చేస్తుంది. బీజేపీ పార్టీ చేస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల అప్పులు చేస్తారు. మరి అప్పులు ఉన్నాయని నీకు తెలిసి కూడా రామూర్తి గారు అప్పులు చేయడం వేరు, అప్పులు శృతి మించి చేయడం వేరు. అప్పులు చేస్తారు, ప్రతి రాష్ట్రం చేస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. కానీ అది ఏ స్థాయిలో చేశారు అప్పులు అనేది మాట్లాడాలి. ఆస్తులు పెంచాము, అప్పులు చేశాము, అప్పులు చేసి ఆస్తులు పెంచారంటారు.
తెలంగాణలో ఉన్న ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు. దీనికి వీళ్ళు ఒక ప్రాజెక్టు కట్టరు, ఒక ఒక కంపెనీ తీసుకురారు, ఉన్న కంపెనీలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇంకా కూడా మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రజలపై మాత్రం నిజంగా ఒక బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ వాళ్ళ ఇళ్లను కొలగొడుతూ వాళ్ళను కొడుతూ ఈ తెలంగాణలో నిజంగా ప్రజలు ఏడుపు తప్ప ఏం మిగలలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే రామూర్తి గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ఇక ప్రొఫెసర్ శేషు గారు, టార్గెట్ రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ టార్గెట్ రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి. ఇద్దరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణం, ఏ పార్టీ అయినా. కాకపోతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చేసిన తప్పిదాల గురించి మాట్లాడదు, బీఆర్ఎస్ బీజేపీ చేసిన తప్పిదాల గురించి అసలు మాట్లాడటం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన సందర్భంలో కూడా కేసర్ ఆ బడ్జెట్కి సంబంధించి మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి మాట్లాడారే తప్ప కనీసం బడ్జెట్ గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఆ రోజు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళిద్దరూ కూడా కూడగా బలుక్కొని మూకుమ్మడిగా దాడి చేయడానికి, రేవంత్ని టార్గెట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అనేది ఒక అంశం. అయితే రాబోయే ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయడమే ధ్యేయంగా ఇవన్నీ కూడా తెర వెనుక నడిపిస్తున్నారు అనేది మరొక మాట. ఇందులో ఏది వాస్తవం అంటారు శశి గారు? అందరికీ నమస్కారం. మీరు లాస్ట్ ఇయర్ లో ఎలక్షన్ ఇయర్ లో అడగాల్సిన ప్రశ్న మొట్టమొదటి ఇయర్ లోనే అడిగారు. అది ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ఆల్ దీస్ ద క్వశ్చన్స్. అది ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడటం కొంత అత్యుత్సాహం అవుతుంది, కానీ సరే మీరు అడిగారు కాబట్టి ఒకటి ఏంటి శేషు గారు, ఒకవేళ జమిలీ ఎన్నికలు కానీ వచ్చినట్లయితే మనకి నార్మల్ షెడ్యూల్ కన్నా ముందే వస్తాయి. సో మనం ముందే మాట్లాడొచ్చు, చెప్పండి. జమిలీ ఎన్నికలు వచ్చినా అది డీలిమిటేషన్ తర్వాత 2027 తర్వాతనే సాధ్యమవుతుంది, ఇప్పుడు సాధ్యం కాదు. అయినా పర్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూసి మీరు ఆ విధమైన ప్రశ్న అడిగారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, తెలంగాణలో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలు ఒక ట్రయాంగిల్ ఫైట్ గా మారిపోయింది. గతంలో మీరు 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉంది. 2018 ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ మహాకూటమి మధ్యన ఉంది. తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. బీజేపీ మూడో పక్షంగానే ఉండిపోయింది. కానీ మీరు 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు బీజేపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ అయింది. దరిదాపు బీజేపీకి 35% ఓటు బ్యాంకుతో పాటు 8 లోక్సభ స్థానాలు గెలిచేసరకు అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకుని పెద్ద ఎత్తున కోల్పోయింది. తర్వాత ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక థర్డ్ ఫోర్స్ గా బీజేపీ ఎమర్జ్ అయినటువంటి నేపథ్యంలో 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ పొలిటికల్ యాక్టివిటీ అయితే నడుస్తుంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయా, అవగాహనతో పనిచేస్తాయా, భవిష్యత్తులో ఏమన్నా పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక చర్చలు సహజంగా వస్తాయి. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 ప్రధాన ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీ ఉన్నప్పుడు బీజేపీకైనా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది, బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైనే తమ ఫోకస్ ఉంటుంది. కాబట్టి సహజంగా 2 పార్టీల ఫోకస్ కాంగ్రెస్ పై ఉంటున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఒక అనుమానం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా కలిసి పనిచేస్తాయా, ఎందుకు వీళ్ళు విమర్శించుకోవట్లేదు అని అంటే, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీని విమర్శిస్తే బీఆర్ఎస్ కి ఏమొస్తుంది, పెద్దగా మైలేజ్ రాదు. బీజేపీ కూడా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ని విమర్శిస్తే బీజేపీకి పెద్దగా పొలిటికల్ మైలేజ్ రాదు. కాబట్టి ఇద్దరు కూడా పాలక పక్షము కాంగ్రెస్ పైనే వాళ్ళ ఫోకస్ పెడతారు, వాళ్ళ విమర్శలు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం వస్తుంది. బట్ బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా అని అంటే మీకు ఒక 2 మోడల్స్ చెప్తాను. మోడల్ 1 ఏంటి అని అంటే, మీకు ఆంధ్రప్రదేశ్ మోడల్ తీసుకోండి. 2024 లోక్సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి వరకు బీజేపీ టీడీపీ కలుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీ అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. దట్ ఈస్ 1 మోడల్. అది ఎలక్షన్ టైంలో ఆ రాజకీయ ఎత్తుగడ వేశారు. ఇది 1 మోడల్ అయితే, 2వ మోడల్ ఏంటి అని అంటే కర్ణాటక మోడల్లో ఏంటంటే,
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత మళ్ళా అక్కడ గెయిన్ అవ్వటానికి బీజేపీ చేసినటువంటి ఎత్తుగడ ఏంటి అని అంటే, ఒక సామాజిక వర్గంలో, ఒక్కలింగ సామాజిక వర్గంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ తోటి పొత్తు పెట్టుకుంది. జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవటం వల్లే ఆ రాష్ట్రంలో 18 లోక్సభ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది విత్ ఇన్ 6 months లోనే. అంటే ఒక 6 నెలల తర్వాతనే ఆ రాష్ట్రంలో మళ్ళా బీజేపీ పుంజుకొని ఒక 18 లోక్సభ స్థానాలు గెలవగలిగిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు సౌత్ లో వాళ్ళు గెలిచిన 29 లోక్సభ స్థానాల్లో ఒక్క కర్ణాటక నుండే 18 లోక్సభ స్థానాలు గెలిచారు అంటే అది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ. ఈ రెండు మోడల్స్ చూస్తే మనకు అనిపించేది ఏంటి అని అంటే, ఏ చిన్న అవకాశాన్ని కూడా సౌత్ లో బీజేపీ వదులుకోదు అనేటటువంటి ఈ రెండు ఉదాహరణలు మీ ముందు పెడుతున్నాను, గతంలో జరిగింది. కాబట్టి తెలంగాణలో కూడా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ని ఓడించాలి అని భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటే, బట్ అవగాహనకో లేకపోతే పొత్తుకో ఎలక్షన్ సమయంలో రావడానికి అవకాశాలు లేకపోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి ఎంత అవకాశాలు ఉన్నాయో కలవకుండా ఉండటానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి. బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సౌత్ స్టేట్లలో వదులుకోదు. మీకు ఉదాహరణ చూడండి, కర్ణాటకలో పొత్తు పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నారు, తమిళనాడులో కూడా 8 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి పొత్తు లేని దగ్గర ఒక్క తెలంగాణలో మాత్రమే వాళ్ళు సక్సెస్ అయ్యారు, 8 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. ఇక్కడ కూడా మరింత బలంగా పెరగాలి అంటే వాళ్ళు బీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి అవగాహనకు వచ్చే మార్గాలన్నీ వెతుక్కుంటారు ఎలక్షన్ టైంలో. బట్ ఇప్పుడు అయింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో రెండు పార్టీలు కూడా ఇండివిజువల్ గా ఎదగటానికే ప్రయత్నం చేస్తాయి అనేటటువంటిది. మళ్ళీ రెండింటి మధ్య పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒక సెక్యులర్ ఓట్ బ్యాంక్ ను కోల్పోతామనేటటువంటి డౌట్స్ ఉంటాయి. బట్ ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందనంటే, ఖచ్చితంగా ఉమ్మడి శత్రువును ఓడించాలి అంటే ఓ రాజకీయ ఎత్తుగడతోటి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకే నేను కర్ణాటక మోడల్ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ మోడల్ చెప్పాను. బట్ బీజేపీ సౌత్ మిషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నది. వాళ్ళకి నార్త్ లో యూపీలో ఇబ్బంది ఉంది, బీహార్ లో రేపు ఓడిపోబోతున్నారు, తర్వాత రాజస్థాన్ లో సెట్ బ్యాక్ అవుతున్నారు, మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుంది. కాబట్టి నార్త్ ఇండియాలో వస్తున్న డెఫిసిట్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా, కవర్ చేసుకోవాలన్నా సౌత్ మిషన్ ప్రోగ్రామ్ లో సౌత్ ఇండియా పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక్కడ అవకాశం ఉన్నటువంటి మిత్రులతో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ అండి, తెలంగాణలో ఏది ఏమైనా అంటే తూర్పు పడమరైనా పడమర తూర్పు పైన కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? చేయవు కదా, ఆ ఛాన్స్ లేదు కదా. కానీ బీఆర్ఎస్ ఒక ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవటానికి అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ బీజేపీతో కలవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎట్ ప్రజెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవలేదు. ఎందుకు కలవలేదు? ఇట్స్ ఎ పొజిషన్ పార్టీ, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో కలిసిపోయిన తర్వాత ఇక పార్టీ ఉనికి ఏముంటుంది? కాబట్టి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఆప్షన్స్ లో, డోర్స్ ఓపెన్ చేసినటువంటి ఆప్షన్స్ లో మనకు కనపడేటటువంటి ఒక ఎత్తుగడ, భవిష్యత్తులో రెండు పార్టీలకి ఏమన్నా అవగాహన ఉంటుందా ఒక బలమైనటువంటి శత్రువుని, బలమైనటువంటి పొజిషన్ ని కంట్రోల్ చేసేటటువంటిది. ఇది ఒకటైతే ఇంకొక మోడల్ చెప్తాను మీకు నేను. ఆ మోడల్ ఏంటి అంటే తమిళనాడులో జరిగినటువంటి మోడల్. ఒకప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పనిచేసేవి. ఆ పొత్తు ధర్మం ఏముండేది అంటే, ఆ పొత్తు ఉద్దేశం ఏది ఉందంటే, శాసనసభ ఎన్నికల్లో ఏఐడిఎంకేకి ఎక్కువ అవకాశాలు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చేటటువంటి ఒక పొత్తు 2 దశాబ్దాలు కొనసాగింది తమిళనాడులో. బట్ ఇక్కడ కూడా అదే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే శాసనసభకు వచ్చేసరికి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్, లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి అడ్వాంటేజ్ అనేటటువంటి ఒక ఎత్తుగడ మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకు? బీజేపీకి కావాల్సింది లోక్సభ స్థానాలు, బీఆర్ఎస్ కి కావాల్సింది శాసనసభ స్థానాలు. బీఆర్ఎస్ కి తెలంగాణలో అధికారంలోకి వస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ వస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు. బట్ ఆ ప్రాక్టీస్ కూడా తెలంగాణ రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉండే. మొత్తానికి ఎలక్షన్స్ టైం, ఆ టైంకి వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ తో కానీ, బీఆర్ఎస్ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. వారికి ఉండే అడ్వాంటేజెస్ ని, అలాగే క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సమీకరణాలు అన్నీ చూసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు. రైట్ శశి గారు? ఇప్పుడు ఒకటండి ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ టైంలో వేరుగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రభుత్వం పైన మాట్లాడేటటువంటి క్రమంలో ఇప్పుడు కేటీఆర్ బీజేపీ పైన మాట్లాడటం లేదంటే ఉపయోగం ఉండదు రాజకీయంగా.
బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పైన మాట్లాడటం లేదంటే మాట్లాడితే పెద్దగా మైలేజ్ ఉండదు. పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్టు అది. ఎప్పుడైనా ఈ ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాల పైన మాట్లాడితేనే వాళ్ళకి ఒక విధమైన ఫోకస్ వస్తుంది. అట్లా కాకుండా ప్రతిపక్షాలు వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటే అది ఒక గందరగోళమైన రాజకీయంగా కనపడుతుంది తప్ప అది అల్టిమేట్ గా అధికార పక్షానికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళకు రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారా? రెండు పార్టీలకి, ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా వారి చేస్తున్న మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు చూస్తే అవునేమో అనే సందేహాలు రాక తప్పడం లేదు. కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, మీరు స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాము, ప్రజాపాలన అందిస్తున్నాము. చరణ్ కౌశిక్ చెప్పండి శేషి గారు. నేను క్లాస్ కి వెళ్ళాలి 9 o'clock కి. మళ్ళా మా కాలేజీలోనే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ, లోపలికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు. ఒక కామెంట్ చేసి వెళ్ళిపోతాను, ఏమనుకోవద్దు. చరణ్ ఛాన్స్ చెప్పండి శేషి గారు. చెప్పండి. ఇప్పుడు ఒక మాట అండి, సౌత్ ఇండియాలో పాలిటిక్స్ చాలా డైనమిక్ ఉంటాయి నార్త్ ఇండియాతో పోలిస్తే. మన దగ్గర ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాల పైన, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గాని, ప్రజలు గాని, సంఘాలు గాని ప్రశ్నించేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడికి మనకు రాజకీయాల్లో కనపడుతుంది. బట్ ఈ సంవత్సర కాలంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతాలు చేసిందని నేను చెప్పాను, కానీ ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా అయితే ఈ సంవత్సరంలో కనపడలేదు. ఒకటైతే. రెండో అంశం ఏంటి అంటే, దేశం మొత్తంలో కాంగ్రెస్ 3 చోట్ల గవర్నమెంట్ లో ఉంది. అటు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. ఆ 2 ప్రభుత్వాల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త మెరుగ్గా పనిచేస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో లోపం జరుగుతున్నట్లుగా నాకు కనపడుతుంది. శేషి గారు, మీరు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బెటర్గా ఉంది అని చెప్తున్నారు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బెటర్గా ఉందా లేదా అన్నది కూడా చెప్పాలి మీరు. అది దట్స్ వన్ డిఫికల్ట్ టాస్క్. అది తర్వాత మాట్లాడదాం. నేను ఒక కామెంట్ అయితే చేస్తున్నాను. కామెంట్ ఏంటంటే, నిర్ణయం బాగున్నాయి గారు. మీరు 11 గంటల కాలంలోనే కంక్లూజన్ ఎట్లా చేస్తారండి? ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాడు. శేషి గారికి ఈ గవర్నమెంట్ లో ఏం నచ్చిందో ఒక్కటి చెప్పండి. అరే ఉదాహరణకు నేను చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, రైతు రుణమాఫీ అనేది దేశంలోనే ఒక పెద్ద నిర్ణయం. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఆ స్థాయి నిర్ణయం తీసుకోవటం మామూలు విషయం కాదు. కానీ రైతు రుణమాఫీలో తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో తప్పిందనేదే కదా నేను చెప్తున్నది. వినకపోతే ఎట్లా? రైతు రుణమాఫీ చేయాలనే నిర్ణయం గొప్పది, బట్ దాన్ని పూర్తి స్థాయిలో రైతులకు ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా చేయటం మంచిది. కానీ అక్కడ ఎక్కడో ప్రభుత్వం కొంచెం వెనుకకు పోయింది. తర్వాత మనం అనుకునేటటువంటి ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం కంటే కూడా చాలా యాక్టివ్ గా ఉద్యోగ నియామకాలు చేస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా వాటిని స్ట్రీమ్ లైన్ చేసి పరీక్షలు పెట్టడంలోను, నియామక పత్రాలు ఇవ్వటంలోను, లీగల్ హర్డిల్స్ ని దాటుకుంటా వచ్చి నియామక పత్రాలు ఇవ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి 1,60,000 ఉద్యోగాలు ఇస్తే మీ లెక్కనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు క్లియరెన్స్ ఇచ్చింది కదా. నోటిఫికేషన్ ఇచ్చిందా ఇవ్వలేదా పక్కన పెట్టండి, క్లియరెన్స్ అయితే ఇవ్వగలిగింది కదా. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని మనం భావించాలి కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, నిర్ణయాలు బాగున్నాయి, బట్ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో లోపం జరుగుతుంది. సరిదిద్దుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది. సరిదిద్దుకోకపోతే బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది, నేను మాట్లాడతాను, ప్రజా సంఘాలు మాట్లాడతాయి. కాబట్టి కాంగ్రెస్ ఈ ఒక్క సంవత్సరంలో తన టీంని సెట్ చేసుకొని ఇంకా పరిపాలనని వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఓకే, థ్యాంక్ యూ శశి గారు. చరణ్ కౌశిక్ గారు, టార్గెట్ రేవంత్ రెడ్డి అవుతున్నారు అంటున్నారు. మరి ఈ 2 పార్టీలని రేవంత్ ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా, ముందుకు వెళ్ళగలుగుతుందా? మేడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణకి ఏం తెచ్చిరో చెప్పండి అంటే ఏం తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని దుమ్మెత్తే ప్రయత్నం. ఇప్పుడు లగచర్ల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు రైతులతో 30 సార్లు మాట్లాడాడు. అదే మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షలు ఇచ్చింది కంపెన్సేషన్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 30 సార్లు మాట్లాడి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 18 లక్షల రూపాయలు ల్యాండ్ కు, అదే కాకుండా 150 గజాలంటే దానికి ఎకరం గజానికి 10,000 రూపాయలు ఉంది. అక్కడ అదొక 15 లక్షల రూపాయలు, ఇందిరా మిల్లుకు ఒక 6 లక్షల రూపాయలు, ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో నిజంగానే 4 చదువుకొని ఉంటే 4 ఉద్యోగాలు. అదే కాకుండా అక్కడ ఆర్ఎన్ఆర్ పార్టీ కింద అక్కడ బోరు పోతే బోరు పైసలు, చెట్టు పోతే చెట్టు పైసలు, అదే కాకుండా చిన్న చిన్న కొట్టాలంటే కూడా పైసలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సమానంగా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరిచే ప్రయత్నంలో భాగంగా అక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా కడా అధికారి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్న రైతులు చంపేసినట్లయితే అక్కడ పోలీసు వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తే రైతులు చనిపోతారు. రైతులు చనిపోతే జాతీయ స్థాయి ఉద్యమం తీసుకొచ్చి ఏకంగా రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీంచి దింపాలనే ఒక దురుద్దేశంతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సురేష్ కావచ్చు, పట్నం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కుట్రకోణం దాగి ఉంది కాబట్టి దానిలో భాగంగా కడాధికారి కావచ్చు, ఐఏఎస్ కలెక్టర్ గారు బతికిపోవడం తోటి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏకంగా గిరిజనులు, లంబాడిసులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, మల్లన్న సార్లు మీరు ఎంత ఇచ్చిరా? 6 లక్షలు పరిహారం ఇచ్చారు. మెడలు బట్టి బయటికి ఎట్టేసారు. మీరు ఆ ఊరు పోతే మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఊరు పోకుండా కూడా ప్రభుత్వము సదుద్దేశంతో 150 గజాలు ఇస్తూ అక్కడ ఆల్రెడీ ఐటీఐ ఏర్పాటు చేసిరు. అదే హెల్త్ సెంటర్ 50 పడకల హాస్పిటల్ ఏర్పాటైంది, పీజీ సెంటర్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అదే కాకుండా అక్కడ గ్రీన్ ఫార్మ్ కాదు పెట్టేది, ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ పెట్టడం తోటి అక్కడ ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంటే ఒక నమస్తే తెలంగాణ ఏకంగా కొడంగల్ కృష్ణా వాటర్ తీసుకొస్తే దేవరకద్ర ప్రజలను, మక్తల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం నమస్తే తెలంగాణ రూపంలో టీడీఎస్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అంటే కొడంగల్ ప్రాంతం యువతకు ఉద్యోగాలు రావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజు ఒక బస్సు బాంబే వలసలు పోతా ఉన్నారు. ఆ వలసలు ఆపాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు మనకు సమయం తక్కువగా ఉంది, అందరి దగ్గర నుంచి కూడా మన వారి ఒపీనియన్ తీసుకుందాం. ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అమర్నాథ్ గారు, మీరేమో వర్క్షాపు వైఫల్యాలు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ ఉత్సవాల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం ఆయన పాల్గొనబోతున్నారు. వర్క్షాప్లో మీరు వైఫల్యాలు చెప్తున్నారు, ఆయన విజయోత్సవ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, మరేంటంటారు? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ప్రజాపాలనలో ప్రజలు లేరు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడ చూసినా. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్లో ఇందాక చరణ్ గారు చెప్తున్నారు కదా, లగచర్ల ఇన్సిడెంట్ ఈజ్ అ డిఫరెంట్. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక రోడ్డు లేకుంటే దానికి ల్యాండ్ అక్విజిషన్కు, ఆ రూల్స్కు, ఒక ప్రైవేట్ కంపెనీ కోసము ల్యాండ్ అక్విజిషన్కు డిఫరెంట్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి సార్, ఎందుకంటే ఇక్కడ 50 లక్షలు పెట్టి కొనుక్కోమనండి. ప్రైవేట్ కంపెనీ అది ఒక ఫార్మా కంపెనీ, దానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఉంది. మీ అల్లుని కంపెనీకి అయితే ఒక రూల్, అది తప్పు కదా. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ, మేము దేశంలో అనేక ల్యాండ్ అక్విజిషన్ అబద్ధాలు మాట్లాడు. అల్లుడు ఎక్కడ ఉన్నాడు నువ్వు చూపిస్తావా? ఎందుకు అనవసరంగా ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? అది గవర్నమెంట్ అక్కడ కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు ల్యాండ్ అక్విజిషన్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఉండండి. అది ప్రైవేట్ కంపెనీ అని ఆయన చెప్తున్నారు. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కౌశిక్ గారు, అమర్నాథ్ గారిని కంప్లీట్ చేయండి. కౌశిక్ గారు, రోడ్ ప్రాజెక్ట్ ఎట్లా కంపేర్ చేస్తారండి? 50 లక్షలు ఇవ్వాలండి. 50 లక్షలు అవసరమైతే అక్కడ మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉంది, 50 లక్షలు ఇవ్వాలి. రైతులు డిమాండ్ చేసేది ఏందో క్లియర్ గా అర్థం చేసుకోండి. రైతులను కొట్టి చంపి రైతుల మీద నిరంకుశత్వము, లాఠీ చార్జీలు, ఇంతకు గవర్నమెంట్ బేడీ లేచింది, ఇంట్లో కూర్చున్నది. రైతులకు బేడీ లేచింది, రైతులకు బేడీ లేచిన ప్రభుత్వం, రైతులను కొట్టిన గిరిజన రైతులను తలకాయలు వలగొట్టిన ఈ పార్టీ
మనుగడ సాధించలేదు. మీరు సాధిస్తారు ఇక, మీరు మణిపూర్లో బాగా మీ ప్రభుత్వం మాట్లాడండి. ఓకే అండి, ఓకే. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం అండి. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన నన్ను ఆపమనండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు వినాలే, ప్రజలు చెప్పాలి. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. అమర్నాథ్ గారు మేము చెప్తున్నప్పుడు వినాలే, మీరే మాట్లాడితే ఎట్లా? మీరే కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. తనకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. అమర్నాథ్ గారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. కౌశిక్ గారు ఎదురుదాడి చేసి అధికార పక్షం ఎదురుదాడి చేసి నిరంకుశత్వం పనికిరాదు. భారతీయ జనతా పార్టీ ఓకే, కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. అక్కడ ఎంపీ ఎవరికి సంబంధం? అక్కడ ఎంపీ తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి గారు కావడం ముఖ్యమంత్రి బ్రదర్ ఏంది? ఆయనకేం పొజిషన్ ఉంది? ఆయన మీకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు తమ్ముడు వస్తుందా? కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. కౌశిక్ గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మేడం తిరుపతి రెడ్డి ఏ హోదాలో వెళ్ళారో చరణ్ ఓకే, కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అమర్నాథ్ గారు మీరు కూడా, కౌశిక్ గారు అమర్నాథ్ గారు ఇద్దరు కూడా దయచేసి హోల్డ్ అవ్వండి. బెదిరించడానికి కౌశిక్ గారు దయచేసి మీరు హోల్డ్ అవ్వండి. కౌశిక్ గారు మీరు దయచేసి హోల్డ్ అవ్వండి. కౌశిక్ గారు మీరు హోల్డ్ అవ్వండి. అమర్నాథ్ గారు మీరు కూడా, అమర్నాథ్ గారు కౌశిక్ గారు దయచేసి మీరు ఇద్దరు హోల్డ్ అవ్వండి. రామ్మూర్తి గారు, నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో, దానికి సంబంధించి ఎంతమంది? అమర్నాథ్ గారు ఒక్క నిమిషం అండి. నల్ల చట్టాలు రైతులకు సంబంధించి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం, దానికి సంబంధించి ఢిల్లీలో గతంలో ఎన్ని ధర్నాలు అయ్యాయని తెలిసిందే. వీరు కూడా రెడ్డి గారు ఏ హోదాలో మాట్లాడాలి? ఒక్క నిమిషం అండి. అమర్నాథ్ గారు, కౌశిక్ గారు మీరు కూడా, కోడంగల్ ఎంపీని మీరు అరెస్ట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి. ప్రజా జీవనానికి అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. అక్కడ ఎవరైనా సరే అండి అక్కడ అరెస్ట్ చేస్తారు. అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రామ్మూర్తి గారు, ఉన్నట్టుండి కేటీఆర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు నిన్న మొన్నటి వరకు? ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రామ్మూర్తి గారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. తెలంగాణ ప్రజల్ని ఏమర్చారు? ఒక్కటే అండి, ఇక్కడ అడుగుతే అరెస్టు తప్ప వేరేది లేదు. అడుగుతే అరెస్ట్లే. నేను విలేకరులు అడిగితే అరెస్ట్ చేస్తారు, రైతులు అడిగితే అరెస్ట్ చేస్తారు, లేదా సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు, ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం వీళ్ళ తంతు. ఇది ఒక్కటే తప్ప ప్రజా విధ్వంస ఉత్సవాలు చేయాలి ఇప్పుడు వీళ్ళు. ఈ 11 నెలలుగా ప్రజా విధ్వంస ఉత్సవాలు ఒక్కటైనా ప్రజలకు ఆమోదయోగ్యమైన కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. చరణ్ కౌశిక్ గారు పాపం కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న నాకు ఏ పదవి రావడం లేదు, కౌశిక్ గారు మాట్లాడేవాడి. తనని ఒక నిమిషం. కౌశిక్ గారు రామ్మూర్తి గారిని కంప్లీట్ చేయనివ్వండి. కౌశిక్ గారు ఒక నిమిషం స్పేస్ ఇవ్వండి తనకి. మీకు రావు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న చరణ్ కౌశిక్ గారికి, అలాగే రామ్మూర్తి గారికి, అమర్నాథ్ గారికి, అలాగే ప్రొఫెసర్ శేషు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకి మారిపోతున్నాయి. అయితే ఇక్కడ టార్గెట్ రేవంత్ రెడ్డి అన్న చందంగా మిషన్ జరుగుతుందా అంటే ఎస్ అనే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డిని ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా టార్గెట్ చేస్తూ అంతర్గతంగా ఒక ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయన్న సందేహాలను అయితే ప్రజెంట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి చూడాలి రాబోయే కాలంలో